ఒక ఇంటిని చక్కగా నడిపించగలిగే సామర్థ్యం ఉన్న మహిళకి ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని ఏదీ ఉండదు. నిజానికి ఇంటిని నడిపించడంలో ఉండే అద్భుతమైన సమయపాలనా నైపుణ్యం, టైం మేనేజ్మెంట్ స్కిల్ ఏ పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓకు కూడా ఉండదు. కాని చాలామంది గృహిణీలకు ఇంటి పనులు చూసుకుంటూ తమ సొంత కాళ్లపై నిలబడాలనే లేదా కుటుంబ ఆదాయానికి కొంతమేర సహాయం చేయాలని కోరిక బలంగా ఉంటుంది. బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేక ఖాళీగా ఉండలేక కొట్టుమిట్టానుతుంటారు. అలాంటి వారికోసం మీ ఇంటి నుంచే మీ నైపుణ్యాలను ఉపయోగించుకొని చక్కటి ఆదాయాన్ని సంపాదించడానికి ఉపయోగపడే 10 ఉత్తమమైన మార్గాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ చాలా తక్కువ పెట్టుబడితో మీ సమయాన్ని మీరే నిర్ణయించుకునేలా ఉండే మార్గాలు. మొదటి మార్గం మనకు బాగా తెలిసిందే మరియు చాలామంది విజయవంతమైంది. ఇంటి నుండి ఫుడ్ బిజినెస్. మీకు వంట బాగా వచ్చుంటే దాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోండి. టిఫిన్ సేవలు, హోమ్మేడ్ స్వీట్సు, పచ్చళ్ళు, కేకులు లేదా డైట్లో ఉన్నవారికి సరిపడే హెల్తీ మీల్స్ తయారుచేసి చుట్టుపక్కల ఆఫీసులకు లేదా హాస్టళ్లకు సప్లై చేయవచ్చు. మీ వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదే సులభమైన మార్గం. ఇక రెండవది ఆన్లైన్ ట్యూటరింగ్ లేదా టీచింగ్. మీకు ఏదైనా సబ్జెక్ట్లో మంచి పట్టు ఉంటే లేదా సంగీతం, పెయింటింగ్, కుట్లు, అల్లికలు లాంటి కళల్లో నైపుణ్యం ఉంటే జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్లో తరగతులు చెప్పడం ప్రారంభించండి. లేదా మీ ఇంటి నుంచే పిల్లలకు పాఠాలు చెప్పండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్ విద్య వైపు మళ్ళింది కాబట్టి మీ నైపుణ్యానికి మంచి గిరాకీ ఉంటుంది. మూడవది ట్రెండింగ్లో ఉన్న మార్గం యూట్యూబ్ ఛానల్ లేదా బ్లాగింగ్. మీకు వంట, గార్డెనింగ్, హోమ్ ఆర్గనైజేషన్ లేదా పిల్లల పెంపకం గురించి బాగా తెలిస్తే మీ అనుభవాన్ని వీడియోల రూపంలో యూట్యూబ్లో లేదా ఆర్టికల్స్ రూపంలో బ్లాగ్లో పంచుకోండి. తెలుగులో ఇలాంటి కంటెంట్కి చాలా డిమాండ్ ఉంది. మొబైల్ ఫోను, మంచి ఆలోచన ఉంటే చాలు తక్కువ సమయంలోనే ఆదాయం సంపాదించవచ్చు. నాలుగవది కుట్లు, అల్లికలు మరియు బొటీక్ ఐటమ్స్ తయారీ. మీ ఇంట్లో మిషనుండి మీకు కుట్టుపని లేదా ఎంబ్రాయిడరీ వస్తే బ్లౌజులు, పిల్లల బట్టలు లేదా సాధారణ వస్త్రాలకు అలంకరణ చేసి అమ్మవచ్చు. లేదా పాత చీరలను మళ్లీ కొత్తగా మార్చి రీసైకిల్ చేసి ఆన్లైన్లో లేదా వాట్సాప్ గ్రూపుల్లో అమ్ముకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే మార్గం ఇది. ఐదవది డిజిటల్ కంటెంట్ రైటింగ్ లేదా ట్రాన్స్లేషన్. మీకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ లేదా మరేదైనా భాషపై పట్టు ఉంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లలో ఉదాహరణకు అప్వర్క్ లేదా ఫైవర్లో కంటెంట్ రైటింగ్ లేదా అనువాద పనిని తీసుకోవచ్చు. చిన్న చిన్న ఆర్టికల్సు, వెబ్సైట్ కాంటెంట్ లేదా పుస్తకాలను అనువదించడం ద్వారా మీరు గంటల లెక్కన డబ్బు సంపాదించవచ్చు. ఆరవది డేటా ఎంట్రీ మరియు ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్. కొన్ని కంపెనీలు తమ డేటాని కంప్యూటర్లో ఎంటర్ చేయడానికి లేదా ఆన్లైన్ సర్వేలు ఫిల్ చేయడానికి వ్యక్తులను నియమించుకుంటాయి. దీనికి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు. కంప్యూటర్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఇది చాలామంది గృహిణీలకు సౌకర్యంగా ఉండే పని. ఏడవది హోమ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్ మరియు ఆభరణాల తయారీ. చేతితో చేసిన చిన్న చిన్న అలంకరణ వస్తువులు, మట్టితో చేసిన నగలు లేదా పర్యావరణహిత ఉత్పత్తులు అంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తయారుచేసి వాటిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మి చూడండి. ప్రస్తుతం హ్యాండీక్రాఫ్ట్స్కి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇక ఎనిమిదవది సోషల్ మీడియా మేనేజ్మెంట్. మీ చుట్టుపక్కల ఉండే చిన్న దుకాణాలు, బ్యూటీ పార్లర్లు లేదా లోకల్ వ్యాపారాలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, వారి కస్టమర్లతో మాట్లాడడం లాంటి పనులు మీ ఇంటి నుంచే చేయవచ్చు. చాలామంది చిన్న వ్యాపారులకు ఈ పని చేయడానికి సమయం ఉండదు కాబట్టి మీ సేవలను ఉపయోగించుకుంటారు. తొమ్మిదవది వర్చువల్ అసిస్టెంట్ సేవలు. కొంతమంది బిజీగా ఉండే వ్యాపారవేత్తలు లేదా డాక్టర్లు తమ ఈమెయిల్లను, అపాయింట్మెంట్లను మేనేజ్ చేయడానికి, చిన్న చిన్న అకౌంటింగ్ పనులు చూడడానికి వర్చువల్ అసిస్టెంట్లను నియమించుకుంటారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ పనిని ఇంటి నుంచే నిర్వహించవచ్చు. చివరిది ఆన్లైన్ రీసెల్లింగ్ లేదా అఫిలియేట్ మార్కెటింగ్. మీకు మంచి దుస్తులు, వంట సామాగ్రి లేదా ఇతర ఉత్పత్తులపై అవగాహన ఉంటే మీరు వాడే ఉత్పత్తులను ఇతరులకు రిఫర్ చేసి వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీ వాట్సాప్ కాంటాక్ట్లు, సోషల్ మీడియా నెట్వర్క్ను ఉపయోగించి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ మార్గాలన్నింటిలో విజయం సాధించడానికి కావాల్సింది ఒకటే: ఓపిక మరియు స్థిరత్వం. ఏ వ్యాపారం లేదా పని ఒక్కరోజులో ఆదాయాన్ని ఇవ్వదు. మీ నైపుణ్యాన్ని నమ్మండి. ఈ రోజు నుంచే ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయడం ప్రారంభించండి. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అనుభవించండి.